కామారెడ్డి జిల్లా కేంద్రంలో పసిపిల్లల్ని అమ్మే ముఠా గుట్టు రట్టు చేసింది నైట్ సంచివి. పట్టణ కేంద్రంలో శంషుద్దీన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ముఠాకు స్థానిక డాక్టర్లతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే నిందితుడు శంషుద్దీన్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కారు డ్రైవర్ కావడం గమనార్హం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, పోలీసులు ఈ ఘటనపై ఏం చెప్తున్నారు? మనస కామారెడ్డిలో పసిపిల్ల ముఠాను 1980 ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ లో పోలీసులు గుట్టురట్టు చేశారు. దీనికి సంబంధించి మరింత ఇప్పటికైతే శంషుద్దీన్ తో పాటు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇంకా మరికొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నట్లు దీని వెనకాల సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా ఈ ముఠాకు సంబంధించి పూర్తిగా పోలీసులు గుట్టురట్టు చేసి ఎంత పెద్దవారినైనా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే మనం చూస్తే డ్రైవరు కామారెడ్డి ఆసుపత్రికి సూపరింటెండెంట్ కార్ డ్రైవరు, మరి డాక్టర్ ఈ డ్రైవరు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుసు. మరి డాక్టర్ దీనిపై ఏమంటున్నారు? అంటే ఆయనకు కూడా ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయి అన్నట్లు ఏమైనా తెలుస్తుందా? ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకుంటున్నారా పోలీసులు? మనస ప్రస్తుతానికి మాత్రం డ్రైవర్ తో శంషద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ శంషుద్దీన్ తో పాటు ఇద్దరు మహిళల్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. పోలీసులు మాత్రం పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎంతటి వారైనా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. దీని వెనకాల కొంతమంది కామారెడ్డి పట్టణంలో పనిచేస్తున్న ప్రైవేటు డాక్టర్లు కావచ్చు, కొంత ప్రభుత్వ డాక్టర్లు కూడా దీని వెనకాల సంబంధం ఉందని చెప్పి పోలీసుల విచారణలో తేలుతుందని చెప్పి పోలీసులు అనుకుంటున్నారు. అయితే గంగారెడ్డి, మనం చూస్తే డ్రైవరు డాక్టర్ కూడా ఏమన్నా సంబంధం, అంటే వేరే డాక్టర్లకు కూడా ఈ ముఠాల సంబంధాలు ఏమైనా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇది హాస్పిటల్లో జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో వేరే డాక్టర్లకు కూడా ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అలానే పోలీసులు లేడీస్ని కాకుండా డ్రైవర్ని కాకుండా ఇంకా ఎవరైనా అదుపులో తీసుకున్నా? అలానే మనం చూస్తే ఎంతమంది అసలు ఈ ముఠాలో ఉన్నట్లు తెలుస్తుంది? మనస ప్రస్తుతానికి మాత్రం ఈ కామారెడ్డిలో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లకు కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు, ఉదాహరణకి కొంతమంది కామారెడ్డి పట్టణంలో 10-12 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ ముఠా సభ్యులు వీళ్ళందరి డాక్టర్లతో సంబంధాలు ఉండి ఒక్కొక్క బాబును విక్రయించడానికి 70 నుండి 80 వేల రూపాయలు వీళ్ళు తీసుకుని డాక్టర్లకు కూడా కొంత మొత్తం అప్పచెప్తున్నట్లు పోలీసుల దగ్గర చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల్ని అమ్మినట్లు తెలుస్తుంది మనకి? మనసు ఇప్పటికైతే ఇంకా పోలీసులు మనకు అలాంటి విషయాలేమి బయటకు చెప్పలేదు. ఈ రోజు మాత్రం ఒక బాబును అమ్మడానికి, ఐసీయూలో పెట్టిన బాబును అమ్మడానికి పూర్తిగా 70 వేలకు బేరం కుదుర్చుకోగా మన రిపోర్టర్, అక్కడ స్థానికంగా ఉండే రిపోర్టర్ సమాచారం తెలియడంతో అక్కడికి వెళ్లి దాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ముఠా గుట్టురట్టయింది. అయితే ఈ ముఠాకు సంబంధించిన పోలీసులు, ఈ ముఠాకు సంబంధించిన వాళ్ళు వ్యక్తులు అక్కడే ఉన్నారు, లేదా ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఏమైనా ఉన్నట్లు ఏమైనా తెలుస్తుందా? మనసు ప్రస్తుతానికి మాత్రం కామారెడ్డి వాస్తవం తెలిసింది. కొంతమంది వారు కూడా ఉన్నట్లు అని పోలీసుల విచారణలో తేలే పరిస్థితి ఉంది. మనసు రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.